ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ లోకంలో చాలామందికి చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. యవనస్తులకి మంచి జాబ్ రావాలని కోరుకుంటూ ఉంటారు, చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామంది కొంతమంది వ్యాపారం చేయాలని, వ్యాపారంలో అభివృద్ధి రావాలని ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు, కానీ సాధించలేరు. మంచి ఇల్లు కట్టాలనుకుంటారు, ప్రయత్నిస్తారు, కానీ అది కూడా జరగదు. ఇలా రకరకాలైన కోరికలు కోరుకుంటూ ఉంటారు, కానీ ఏది సాధించలేక చాలా నిరాశపడుతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మాట అంటారు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. నిజమే దేవుని బిడ్డ, మన బలం మీద ఆధారపడినప్పుడు, మన జ్ఞానం మీద ఆధారపడినప్పుడు, మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడినప్పుడు మన వల్ల ఏది కాదయ్యా, అసలు ఏమీ చేయలేం, ఏది సాధించలేము కూడా. నువ్వు ఎప్పుడైతే దేవుని బలం మీద ఆధారపడతావో, అయ్యా నీ బట్టి నేను ఉద్యోగం పొందుకుంటానయ్యా, నీ బట్టి వ్యాపారంలో అభివృద్ధి నేను చూస్తానయ్యా, నీ బట్టి అయ్యా తండ్రి నేను ఇల్లు కడతానయ్యా, ఈ విధంగా ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తామో నిశ్చయంగా ప్రభు మన జీవితాల కార్యాలు జరిగిస్తారు. ఎప్పుడు కూడా ఈ మాట జ్ఞాపకం ఉంచుకో, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. మన బలము, మన జ్ఞానము, మన శక్తి వట్టివి, ఎందుకు పనికిరావు. ఈరోజు దేవుని బలం మీద ఆధారపడు, ఆయన జ్ఞానం మీద ఆధారపడు. నీ జీవితంలో ఇంకా జరగదు అన్న వాటిని నా ప్రభు సాధ్యము చేయునుగాక. ఆమెన్. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో నీవు చూచుదువుగాక. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అనే మాట ఎత్తిపట్టి ప్రార్థన చేయి, ప్రభు నీ జీవితంలో కార్యాలు చేస్తారు. ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, దయగల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి, వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా. అయ్యా వారి జీవితాల్లో ఏ వైఫల్యాన్ని అయితే చూసారో, ఏ ఓటమినైతే చూసారో దేవా, వారి జీవితాల్లో నీ మీద ఆధారపడుచుండగా గొప్ప జయాలు వారికి దయచేయమని వేడుకొనిచున్నాను. మంచి ఉద్యోగాలు దయచండి, వ్యాపారంలో అభివృద్ధి దయచండి, వారి యొక్క ఉద్యోగాల్లో తోడుగునండి, కుటుంబ జీవితాల్లో తోడుగునండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరే ముట్టి స్వస్థపరిచి బలపరచండి అయ్యా. అయ్యా కుటుంబాల్లో నెమ్మది సమాధానము దయచండి అయ్యా. అన్ని విషయాల్లో నీ యొక్క తోడు, నీ యొక్క సహాయము మాకు అందించి, శక్తి లేని వారికి శక్తినివ్వండి అయ్యా, బలము లేని వారికి బలము దయచేసి వారి జీవితాల్లో ఇంకవ్వదు అన్న వాటిని సాధ్యపరిచి నీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.